హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అండి ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కర్రీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అస్సలు గుత్తి వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు అంటే ఎవ్వరు ఉండరండి. ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు. సో ఈరోజు నేను చూపించబోయే ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి. సో ముందుగా నేను ఒక 1/2 kg వంకాయలు తీసుకున్నానండి. యాక్చువల్గా ఇవి మా చెట్లు వంకాయలే అనమాట. సో అందుకని నేను ఇవి త్వరగా మగ్గిపోతాయండి. మనము ఎక్కువ కూడా అవసరం లేదండి టైము. సో ముందుగా అయితే వంకాయలని మనం కొంచెం కట్ చేసుకునే ముందు వాటర్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని వంకాయలని ఈ విధంగా చూసారా 4 పక్కల మొత్తం అంతా కూడా ఇట్లా 4 పక్కలుగా కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం అండి నేను ఒక బాండీ అనేది స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలండి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు అనమాట. పల్లీలు కూడా యాడ్ చేసి ఒకసారి అయితే ఇవి కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. దీనిలో కొంచెం మనకి గ్రేవీగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను పల్లీలు ఇవి యాడ్ చేశాను అనమాట. అలాగే ఒక టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు అండి, పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసి ఒకసారి ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ నువ్వులండి, నువ్వులు కూడా యాడ్ చేశాను. నువ్వులు వేసుకోవటం వల్ల మనకు ఆ కర్రీ అనేది చక్కగా కమ్మగా ఉంటుంది, బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది. సో మొత్తానికి ఫ్రై అయిపోయిందండి. దీనిలో నేను ఇప్పుడు ఇంకా ఫైనల్ కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి, ఎందుకంటే మనకు ఆ పప్పులో ఆ వేడికే మనకి కరివేపాకు అనేది మంచిగా ఫ్రై అయిపోతుంది. అందుకని నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకొని సో ముందుగా ఇవైతే చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఇవి మన ఇంట్లో మనం పెంచినటువంటి మొక్కల దగ్గర నుంచి తీసుకున్నటువంటి వంకాయలు కాబట్టి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి, త్వరగా కుక్ అయిపోతుంది, త్వరగా మగ్గిపోతాయి అనమాట. సో నేను ఒక 50 grams వరకు ఆయిల్ మాత్రమే తీసుకున్నాను. సో మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఈ వంకాయ ముక్కల్ని దాంట్లో వేసి కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గనివ్వండి. సో ఇవి మగ్గేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేపుకున్నటువంటి పప్పులు ఉన్నాయి కదండి, ఒకసారి మిక్సీ జార్లో వేసేసుకొని ఒకసారి పౌడర్ అయితే చేసేసుకోండి. సో పౌడర్ కూడా మెత్తగా అవసరం లేదండి, కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఈ ప్లేట్ అనేది పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు కొంచెం మనకి గ్రేవీ స్ట్రక్చర్ కావాలి కాబట్టి ఇప్పుడు దీనిలో నేను మిక్సీ జార్లో కొంచెం ఒక అంగుళం అల్లం ముక్క, అలాగే ఒక 4 నుంచి 5 వరకు వెల్లుల్లి యాడ్ చేశాను. కొంచెం కొత్తిమీర అండి, కొత్తిమీర కూడా యాడ్ చేసి దీనిలో కొంచెం ఒక చిన్న సైజు ఉల్లిపాయ యాడ్ చేశానండి. ఉల్లిపాయను కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ యాడ్ చేసి దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. అలాగే ఇప్పుడు కొంచెం మనం పచ్చికారం ఉందనుకోండి అవైలబుల్గా, పచ్చికారం అనేది యాడ్ చేసుకోండి, మనకి కలర్ అనేది బాగుంటుంది అనమాట. సో వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి, మనకి ఆ ఉల్లిపాయలో ఉన్నటువంటి ఈ వాటర్ ద్వారానే సరిపోతుంది అనమాట. అంత వాటర్ మీకు అంత కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు ఈ మొత్తం అంతా కూడా ఇందాక మనం పౌడర్ చేసుకున్నాం చూసారా, దానిలోకి ఉల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేసేసుకొని గ్రేవీ అనేది లోపల స్టఫింగ్ అనేది రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. సో చూడండి వంకాయలు అయితే ఫైనల్గా చూసారు ఎంత చక్కగా మగ్గిపోయాయి. అలా వేసిన తర్వాత వితిన్ 5 to 6 minutes లోపే మగ్గిపోయినాయండి, అంత లేతగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. వీటిని ఒక 70% కుక్ చేస్తే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకుంటే ఎక్కువ మనకి 100% కుక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం స్టఫ్ లోపల పెట్టి మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి. సో ఒక 60% నుంచి 70% వరకు కుక్ చేస్తే సరిపోతున్నాం అనమాట. ఇప్పుడు కొంచెం మనకి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఇదిగోండి చూసారా, మనకి లోపల స్టఫింగ్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మనం ఈ వంకాయలు అనేది చల్లగా అయిన తర్వాత ఈ వంకాయలని తీసుకొని లోపల అనేది ఈ మసాలా మొత్తం అంతా కలిసేలాగా, కొంచెం మనకి ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ అలా మనం అది తినేటప్పుడు వంకాయ మనకు ఆ మసాలా తగిలితే సరిపోతుంది అనమాట. చూసారా, ఈ విధంగా లోపల బైండ్ చేసేసుకొని ఒకసారి పక్కన అయితే పెట్టేసేసుకోండి. మొత్తం అన్నీ కూడా ఈ విధంగానే లోపల స్టఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో పోపు అనేది వేసుకుంటున్నానండి. ఒక ఎల్లుల్లిపాయ దంచి వేసుకోండి, లేదంటే నేను ఒక ఎండుమిర్చి వేసుకున్నాను, కొంచెం
ఆవాలు, కొంచెం జీలకర్ర యాడ్ చేశాను అనమాట. ఇది కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసి ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పక్కన పెట్టుకున్నాం చూసారా వంకాయలు, ఇవన్నీ కూడా యాడ్ చేసేసేయండి. ఈ వంకాయలు యాడ్ చేసిన తర్వాత ఎక్కువ తిప్పకండి, ఎందుకంటే లోపల స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి. సో ఒకసారి ఆ విధంగా అయితే మనం బాండిని ఈ విధంగా కదుపుకుంటూ ఉంటే సరిపోతుంది. మనకి ఇంకా కొంచెం లోపల స్టఫింగ్ అనేది మిగిలింది కాబట్టి నేను దీనిలో కొంచెం వాటర్ వేసుకొని ఇలా లూజ్గా కలుపుకొని మనకి కుక్ అయిన వంకాయ ముక్కల్లో వేసేసుకున్నాం అనుకోండి, మనకి ఆ గ్రేవీ టెక్స్చర్ అనేది వస్తుంది అనమాట. కలుపుకునేటప్పుడు ఆ గ్రేవీ అనేది మరీ లూజ్గా ఉండదండి, అలా అని మరీ గట్టిగా ఉండదు. మనకి రైస్లో కానీ బిర్యానీలోకి బాగుంటుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఇదిగోండి బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా ఈజీ ప్రాసెస్ కదా. సో ఒకసారి మీకు కూడా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.